మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, బంగారం గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ ఎవరికైనా కూడా ఏదైనా అవసరం వచ్చింది అంటే, అవసరం వచ్చినా లేదు అంటే ఎవరికైనా ఏమైనా కావాలి, అది కూడా ఎస్పెషల్లీ డబ్బు అంటే ఇమీడియట్గా ఉండే ఆప్షన్ బంగారం. బంగారాన్ని అమ్మడమో లేదంటే ఒక దగ్గర తాకట్టు పెట్టుకొని దాని దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడమో ఇవన్నీ చేస్తూ ఉంటాం. అయితే అలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో బంగారాన్ని కనుక మనము అమ్మాలి అన్నప్పుడు మనకి ట్యాక్స్ అనుకుంటూ పన్నులో మనము దానికి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉంది అని రీసెంట్గా మనకి న్యూస్ రావడం జరిగింది. అయితే మనం అమ్మే బంగారం పైన పన్నుని ఎలా లెక్కిస్తారు సార్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ విషయం వినేసి ఎవరు భయపడకండి. ఎందుకంటే అమ్మో ట్యాక్స్ కట్టాలా? అవును, ఇది మీ మంచి కోసం, మనందరి మంచి కోసం. ఎందుకో చెప్తా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే నేను బ్లాక్ మనీని నేను సపోర్ట్ చేయను, ఎంకరేజ్ చేయను. ఎందుకంటే మన దేశానికి ఒక క్యాన్సర్ లాంటిది అనమాట. లిటరల్గా ఏంటంటే బయట నుంచి అంతా బాగుంటుందని, కానీ లోపల మాత్రం అదంతా మనల్ని తినేస్తూ ఉంటుంది. ఇట్స్ నథింగ్ బట్ కరప్షన్. అండ్ దీనివల్ల ఏంటంటే క్యాష్ మార్కెట్ వల్ల ఏమవుతుందంటే ఒక కరప్షన్ అనేది ఇంకా పెరుగుతూనే ఉంది, కానీ ఆ కరప్షన్ అనేది తగ్గట్లా. అయితే దీనికోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే, బంగారంలో మీరు పెట్టుబడి పెట్టారు, నగలు కొన్నారా, బిస్కెట్ కొన్నారా, ఆర్ కాయిన్ కొన్నారా, అది మీ ఇష్టం. కానీ బంగారాన్ని ఒక యాసెట్ లాగా దాన్ని కన్సిడర్ చేస్తారన్నమాట. ఎందుకంటే యాసెట్ ఎందుకంటే అది అప్రిషియేట్ అవుతుంది. మీరు ప్లాట్ కొంటారు, రేట్స్ పెరుగుతాయి. మీరు ఇల్లు కొంటారు, ఫ్లాట్ లేదా విల్లా కొంటారు, ఇండిపెండెంట్ హౌస్ కొంటారు, అది తప్పనిసరిగా మీకు రాబోయే సంవత్సరాల్లో పెరుగుతూనే ఉంటుంది, అది తగ్గదు. ఇప్పుడు కార్ కొన్నారు, కార్ రేటు తగ్గుతుంది. అంటే మీరు ఒక 10 లక్షలు పెట్టి కారు కొన్నారు, అది ఒక 5 సంవత్సరాల తర్వాత 1,00,000 కూడా అమ్ముడుపోదు. అయినా కానీ దాని మీద ట్యాక్స్ కడుతున్నారు కదండి. సో పెరిగే వాటి మీద ట్యాక్స్ కట్టడంలో తప్పేముంది అని చెప్పండి. మీకు లాభం అవుతున్నప్పుడు మీరు ట్యాక్స్ కట్టడానికి వెనకాడుతున్నారు. ఒక విషయం మంచిగా ఆలోచించండి. ఏదైతే వస్తువు మీరు ఒక మొబైల్ ఫోన్ కొన్నా, ఒక కార్ కొన్నా, ఒక వాచ్ కొన్నా, ఏది కొన్నా కానీ అది డెప్రిషియేటింగ్ ఐటమ్. అయినా కానీ నాకు చాలా ఇష్టం ఈ కార్ అంటే, నాకు చాలా ఇష్టం ఈ వాచ్ అంటే, ఐఫోన్ అంటే పడిచేస్తారు. మరి వాళ్ళందరికీ కూడా ఇలాంటి డెప్రిషియేటింగ్ ఐటమ్స్ మీద ట్యాక్స్ కట్టి మరీ వస్తువు కొనడానికి వస్తుంది. అమ్మేటప్పుడు కూడా ట్యాక్స్ కడతారు. 1000 రూపాయల ఫోన్కి కూడా, ఒకవేళ సెకండ్ హ్యాండ్ ఫోన్కి 1000 రూపాయలు వస్తుంది అనుకోండి క్యాష్, మీరు దానికి కూడా ఒక 10 రూపాయలు 20 రూపాయలు ట్యాక్స్ కడుతున్నారు. కానీ అలాంటప్పుడు మీకు ఇబ్బంది లేనప్పుడు గోల్డ్ కొన్న తర్వాత, డైమండ్స్ కొన్న తర్వాత, జ్యువెలరీ కొన్న తర్వాత మీకు ప్రాఫిట్ అవుతుంది కదండి. మరి నవ్వుకుంటూ ట్యాక్స్ కట్టచ్చు కదా మనం, అవునా కదా? అందరూ నిజంగా అంటున్నాను, ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్. భారత ప్రభుత్వం ఏదైతే మన కోసం ఆలోచించిందో అది మన కంట్రీని గ్రో చేయడానికి, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, మన కైండ్ ఆఫ్ ఎంటైర్ రైల్వే లైన్స్ కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, రోడ్స్ ఉన్నాయి. ఇవాళ మనం ట్రావెల్ చేస్తున్నాం, ప్రతి చోటుకి మనం ఈజీగా వెళ్ళగలుగుతున్నాం అంటే దేనివల్ల అండి? ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ అవర్ ట్యాక్స్ మనీ. అఫ్ కోర్స్ కొంతమంది మన డబ్బు తినేస్తూ ఉంటారు, అదేదో టిప్ వేసినట్టుగా మనము మర్చిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం దానికోసము ఒక యాంటీ కరప్షన్ బ్యూరో పెట్టింది, సిబిఐ ఉంది. వీళ్ళందరూ వీళ్ళ పనులు చేసుకుంటూ పోతారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా తప్పు చేసిన వాళ్ళు ఈజీగా ఉండలేరు, అంటే ఒక సీక్రెట్ లైఫ్ గడిపించలేరు. వాళ్ళు ఖచ్చితంగా ట్యాక్స్ నెట్లోకి వస్తారు. మీరు కూడా ఒకవేళ ఈ రోజే ఆ టాక్సేషన్ పద్ధతిని మీరు అడాప్ట్ చేసుకుంటే మీకు ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుందంటే నేను మీకు చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందండి, మీరు ఏదో ఆ ఉన్న నగలు కాస్త ఇమీడియట్గా అమ్మేసేసి మీరు హాస్పిటల్లో బిల్ కట్టాలంటారు. 1,00,000 రూపాయలు 2 లక్షలు అయింది. వాళ్ళకి అక్కడ కట్టేటప్పుడు ఏంటంటే మీరు ఏం చేస్తారంటే ఆన్లైన్లో మీరు డబ్బులు వేసేసి మీరు సబ్మిట్ చేయండి, లేదంటే ఫోన్పే, గూగుల్ పే వాడుతున్నారు కాబట్టి అలా పే చేయండి అంటే, అంత డబ్బు మీ దగ్గర నుంచి ఎక్కడ వచ్చిందని చెప్పేసి తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీస్ పంపిస్తే మీరు ఏం ఆన్సర్ ఇస్తారండి? యూ హ్యావ్ టు పే విత్ పెనల్టీ. ఈరోజు 10%, 5% ఆర్ 20% ట్యాక్స్ కట్టేస్తే ఆ టెన్షన్ అనేది దూరం అవుతుంది కదా. ఎందుకు భయపడుతూ బతకాలి, అవునా? సో ఆ విషయానికి వస్తే ఈ రోజున ఒక పెద్ద న్యూస్ వచ్చింది కాబట్టి ఇందాక శిరీష గారు అడిగారు. సో ఆ న్యూస్కి ఆ ఆన్సర్ అంటూ మీకు ఒక న్యూస్ పేపర్లో ప్రింట్లో వచ్చింది. అదంతా మీకు తెలియజేస్తాను ఇన్ డీటెయిల్గా 1 by 1. అంటే బంగారంలో కూడా చాలా రకాలు చూస్తూ ఉంటాం కదా సార్, ఫిజికల్ గోల్డ్ అని, పేపర్ గోల్డ్ అని, ఎలక్ట్రాన్ గోల్డ్ అని, వీటన్నిటి మీద కూడా ఉంటుందా? 100% ఉంటుందండి. బికాజ్ ఒక యాసెట్ మీరు కొన్నప్పుడు మీకు రాబడి వస్తే కాసంత మీరు మీ దేశానికి ఈ రూపంలోన్నా మనము సహాయం చేద్దాము, సర్వ్ చేద్దాం మన కంట్రీకి అని చెప్పే ఆ ఒక్క ఆలోచన మీ దగ్గర ఉంటే చాలండి. యాజ్ అ పేట్రియాట్గా మీరు చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు.
సో లెట్ మీ కమ్ టు దిస్ పాయింట్. So planning to sell your gold, diamond, silver and other jewelry. Oh. So know the income tax rules. Sure. ఓకేనా? 2025లో మనందరి మంచి కోసం ఇది నేను చెప్తున్నాను. Now coming to this point. శిరీష, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే 2 రకాల డ్యూరేషన్స్ ఆఫ్ ట్యాక్స్ ఉంటాయండి. ఒకటి STCG, రెండోది LTCG. STCG అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ రెండోది LTCG. సో ఇందులో STCG ఏంటంటే ఒకవేళ మీరు కొన్న బంగారం కాస్త 24 నెలల లోపలనే మీరు అమ్ముతున్నారనుకోండి, అంటే 2 సంవత్సరాల లోపే మీరు అమ్ముతున్నారనుకోండి, మీకు ట్యాక్స్ ఎంత ఉంటుంది ఆ డీటెయిల్స్ చెప్తా. ఒకవేళ మీరు 24 నెలల తర్వాత అమ్ముతున్నారనుకోండి, దానికి ఎలాంటి ట్యాక్స్ ఉంటుంది ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ మీకు చూపిస్తా. సో కమింగ్ టు దిస్ పాయింట్, ఇక్కడ మనం చూసుకుంటే 23rd of July 2024 రోజున ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ గురించి అండ్ షార్ట్ టర్మ్ గురించి కూడా చెప్పారు. అదేం చెప్పారంటే, ఒకవేళ మీరు కడుతున్నారనుకోండి అట్ ఎ ట్యాక్స్ రేట్ ఆఫ్ అరౌండ్ 20% ఇండెక్సేషన్ బిఫోర్ 23rd of July, అంటే 23వ తేదీ జూలై నెలలో, ఒకవేళ జూలై నెలలో మీరు 23వ తేదీ ముందే అమ్ముతున్నారనుకోండి, గత సంవత్సరంలో అమ్మారనుకోండి, మీకు ఈ 31st మార్చ్ తర్వాత ఎప్పుడైతే మీరు ట్యాక్స్ ఫైలింగ్ చేస్తారు కదా, అది 20%తో కట్టాలి. ఓకేనా? నా ఇక్కడ వస్తే మీరు ఆఫ్టర్ 23rd తర్వాత అది వేరే రూల్ ఉంటుంది. ప్రస్తుతానికైతే బిఫోర్ 23rd ఒకవేళ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటే 2 years తర్వాత అమ్ముతున్నారనుకోండి, అప్పుడు మీకు 12.5% మీకు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఒకవేళ 2 సంవత్సరాల లోపు కడితే మీరు ఖచ్చితంగా 20% కట్టాల్సింది ఒకవేళ అమ్మితే. నా కమింగ్ టు ది అదర్ పార్ట్, ఇక్కడ మనం చూసుకుంటే శిరీష, ఒక ముఖ్యమైన గమనిక ఏంటంటే, మీరు ఇక్కడ ఎలా ట్యాక్స్ సేవ్ చేసుకోవాలి ఆ ఐడియా కూడా చెప్తా. ఆప్షన్ కూడా ఉందా? ఎస్, ఆ ఆప్షన్ కూడా ఉంది. ఎలా సార్ అది? ఎస్, ఇప్పుడు మనం అందరం కూడా మన ఇంట్లో ఇప్పుడు మ్యారీడ్ అయిన వాళ్ళు కానివ్వండి, వైఫ్ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, లేదంటే సొంత పేరెంట్స్ ఉంటారు. ఎవరన్నా 60 ఏళ్ళు దాటారనుకోండి, మీకు యాన్యువల్ గా 2.5 లక్షల వరకు ట్యాక్స్ రిబేట్ వస్తుంది. గ్రేట్. సో అందులో ఆ టైంలో ఆప్షన్ ఉంది. ఎగ్జాక్ట్లీ. సో మనం ఏం చేయొచ్చు అంటే, మన తల్లి తండ్రి పేరు మీద అమ్మొచ్చు, లేదంటే మదర్ ఇన్ లా ఫాదర్ ఇన్ లా అంటే వాళ్ళ పేరు మీద అమ్మండి, లేదంటే మీకు నాయనమ్మ ఉన్నారా అమ్మమ్మ ఉన్నారా వాళ్ళ పేరు మీద అమ్మండి. సో యూ విల్ సేవ్ మనీ. దట్స్ అ బ్యూటీ ఆఫ్ పేయింగ్ ట్యాక్సెస్. దీనివల్ల ఏమవుతుందంటే, యు ఆర్ గెటింగ్ ఇన్ టు అ వైట్ ఏరియా అనమాట. అంటే ఎక్కడైతే గ్రే ఏరియా ఉండదో, మీరు ఒక మంచిగా ట్యాక్స్ టాక్సేషన్ కట్టే పర్సన్ ఉన్నారనుకోండి, మీకు రెస్పెక్ట్ ఉంటుంది సొసైటీలో. అట్ ద సేమ్ టైం మీరు గర్వంగా చెప్పుకోవచ్చు, నేను నా దేశానికి ఆ అభివృద్ధిలో నేను తోడ్పడుతున్నానని చెప్పేసి. ఓకేనా? నా కమింగ్ టు దిస్ పాయింట్. సో ఇక్కడ మీరు చూడండి, జనరల్ కేటగిరీలో శిరీష మీకు 60 years కంప్లీట్ చేసిన వాళ్ళకి 2.5 లక్షల వరకు సబ్సిడీ ఉంటుంది, ట్యాక్స్ రిబేట్ ఉంటుంది. ఎవరైతే 80 ఏళ్ళు దాటారో వాళ్ళకు దాదాపు 5 లక్షల వరకు ట్యాక్స్ రిబేట్ ఉంటుంది. సో దట్స్ అ బ్యూటీ అనమాట. ఇందులో మీరు చూసుకోండి, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ విషయానికి వస్తే నేను ఒకటే మాట చెప్తాను, బేసిక్గా స్టాండర్డ్ రూల్స్ని ఫాలో అవ్వండి. లేదంటారా, ఎవరిదైతే ఇన్కమ్ more than 7 lakhs ఉంది, more than 10 lakhs ఉంది అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా ఒక చార్టర్డ్ అకౌంటెంట్ హెల్ప్ తీసుకుంటే మీ CA మీకు గైడ్ చేస్తారు. అకార్డింగ్లీ గోల్డ్ కొన్న తర్వాత ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా కొంచెం ట్యాక్స్ ప్రభుత్వానికి పే చేయండి, మన కేంద్ర ప్రభుత్వానికి, మన రాష్ట్ర ప్రభుత్వానికి. ఒకవేళ అవసరమైతే కూడా ఖచ్చితంగా మీరు యూ విల్ బి కాల్డ్ యాజ్ వన్ ఆఫ్ ద పేట్రియాటిక్ ఇండియన్స్. సో ఆ మాటని మీరు చెరసావిస్తారని చెప్పేసి ఆ నమ్మకంతో ఈ ఎపిసోడ్ ఈరోజు మనం చేయడం జరిగింది శిరీష. సో ఐ హోప్ ఎవ్రీబడి విల్ కమ్ ఫార్వర్డ్. షూర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.